కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సంతనూతలపాడు మండలం పీతక్కిలపాడు గ్రామంలో ఉత్సాహంగా సాగింది. గ్రామంలో ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత 2 సంవత్సరాల్లో గ్రామంలో 46 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంతనూతలపాడు మండలం పీతక్కిలపాడు గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్న ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ విజయాలను తెలియజేస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో పీతక్కిలపాడు గ్రామంలో 46 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, కమిటీ హాల్తో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గ్రామాల్లో మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కడతా రెండు తీసే వరకు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మళ్ళీ అడ్డం పోయాడు. ఓకే సార్. ఉన్నాడు అది కాదు, దాంట్లో ఎక్కేది ఇది కాదు కదా. అటు నిలబండి. ఏపీఏవైలో ఎక్కడ
సార్ ఒకసారి ఇది కమిటీ వాళ్ళు కూడా ఇది పూర్తిగా చూస్తున్నారా చూసుకుంటాను అంటే పేర్లు అయితే వచ్చినాయి సార్. ఎంతమంది పడ్డాయమ్మా ఇప్పుడు? ఎందువల్ల చూడు మీరు సచివాలయం పైన ఫైల్ అంత పోయినసారి కూడా మేము చేసాం. ఇక్కడికి వచ్చి తెలిసారని చేసి అమ్మ తెచ్చి బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక మందికి ప్రభావం ఎన్నో విధములైనటువంటి మంచి పనులు ప్రభావ ఇంకా నాయన నియోజకవర్గంలో ప్రభావ అత్యంత మంచి పనులు చేసేటువంటి ఓకే సార్ పట్టడా ఓకే సార్. ఇంకా హాల్ అయిపోయింది 20 ఉంది కదా శ్రీనివాసరావుకి కన్నేరు శ్రీనివాసరావు గారికి ఇతనికి చేసిన క్లస్టర్ కేఎస్ఎస్ బూత్ కన్వీనర్ కార్యకర్తలకు అబ్బూరు శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సూపర్ ఫామ్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వచ్చిన ముఖ్య అతిథులు వచ్చినటువంటి మన ముఖ్య అతిథులుగా చేసినటువంటి మరియు స్థానిక నాయకులు కొంచాల రాజు గారికి నాగమోది శ్రేణి గారికి మండల వారికి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరవుతున్నాయో అని తెలిపినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన ప్రీతమ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, అలాగే మన రాష్ట్ర సెక్రటరీ అరకా స్వామి గారు, పార్లమెంటు అధికార ప్రతినిధి కన్నేరు శ్రీనివాసరావు గారు, అబ్బూరు శ్రీనివాసరావు గారు, నాగూరు శ్రీనివాసరావు గారు, రావులపల్లి సురేష్ గారు, మండల పార్టీ సెక్రటరీ రావులపల్లి సురేష్ గారికి,
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అందరూ నాయకులు ఈ సభను దిగ్విజయం చేసినందుకు అందరికీ నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. మనం 2 నెలల్లో తల్లికి వందనం ఇందాక ఒక అమ్మాయి చెప్పింది, 5 పిల్లలు అయితే 4 పడిందంట. ఒక అమ్మాయికి ఇంటర్మీడియట్ అయితే రేపు 3వ తేదీ కూడా పడతాయి అమ్మాయికి. కాబట్టి వివిధ పథకాలు గ్యాస్ కానీ మనం ఇచ్చిన హామీల్లో దాదాపు 5-6 పథకాలు మనం అమలు చేశాం. చెప్పని కూడా చేసాం, కానీ చెప్పినవి కూడా 1-2 అడిగి అవి కూడా తొందరలోనే మన ప్రభుత్వం మన మంజూరు చేసింది. కాబట్టి మీ అందరూ గమనించి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ మన శాసనసభ్యులు విజయ్ కుమార్ని కూడా ఘనంగా ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన యొక్క ముఖ్యమంత్రి గారు సుమారు 10 శ్రమిస్తూ సంక్షేమ అభివృద్ధిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో ప్రతినిధులు అధికారులు తీసుకొచ్చిన దాని నుంచి పురాణ ప్రతి తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజున మన ప్రతి నియోజకంలో ఈ రోజు కావచ్చు, నీరు కావచ్చు, నీటి ప్రాజెక్టు కావచ్చు, పాఠశాలలో కార్మికులు కావచ్చు, ఈనాడు రేపు 1వ తారీఖులో మనకు భోగాపురంలో వినాశంగా ఓపెన్ మెరుగా చేసిందిగా. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా 2020 పూర్తి చేసి మన పూజలో కూడా గవర్నమెంట్ చెప్పిన పథకాలను దాదాపు 80% పూర్తి చేసుకుంది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జిల్లాలో కూడా మిగతా నియోజకవర్గం అన్నింటికన్నా కూడా మన ఎమ్మెల్యే గారు అధిగమితులు సాధించి గ్రామాల్లో కూడా ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా ఈ రాబోయే 3 సంవత్సరాలు కూడా మిగతా కార్యక్రమాలు ఏదైనా ఒక రోజులో మనం అభివృద్ధి సాధించలేము. కాబట్టి మిగతా 3 సంవత్సరాల్లో కూడా ఈ డ్రైనేజీలు అయితే సీసీ రోడ్లు, వాటర్, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని సాధన చేస్తాడని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అభివృద్ధికి మన సహకరించి అభివృద్ధి కార్యక్రమాలకి మరింత ముందుకు తీసుకోవాలని నేను కోరుకుంటూ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తెలుగుదేశం ఇంటింటి కార్యక్రమం భాగంగా ఈరోజు తగ్గిపాడు గ్రామంలో ఇక్కడ ఇచ్చేసిన మల్లుపాటి ప్రెసిడెంట్ హరిబాబు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన జడ్పీటీసీ శ్రీనివాస్ గారు, మన గ్రామ నాయకులు శ్రీనివాస్ గారు, రాజు గారు, రాష్ట్ర సెక్రటరీ స్వామి గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అనేక తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్షన్ టైంలో మనం చాలా తిరిగాము, హామీలు ఇచ్చాము. ఇందాక చెప్పినట్టు చాలా వరకు ఒక 80% మనం పూర్తి చేశాం. ఈ రోడ్ల విషయాలు, ఇలాంటి విషయాలు అంటే మనం చెప్పిన దానికన్నా ఎక్కువ చేసిన విషయం సరే. ఈరోజు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి అభిమానాలకు వచ్చింది. అక్కడ ఇక్కడ కొంతమంది రాకుండా అది కూడా సరి చేస్తాం. దాని తర్వాత స్త్రీలకు ఫ్రీ బస్ అన్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాం. రైతులకి 20,000 రూపాయలు ఇస్తున్నాము. దాని తర్వాత గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తున్నాము. పెన్షన్లు 4, 6, 10,000, 15,000 అర్హత బట్టి అది కూడా ఇస్తున్నాము. దాని తర్వాత తల్లికి వందనం అందరూ అర్థం చేసుకోవాలా, 10,000 కోట్లు సంవత్సరానికి వెళ్తా ఉంది. అంటే చాలా డబ్బులు. 10,000 కోట్లు అంటే రాష్ట్రంలో ఉన్న రూట్లన్నీ ఇసేయచ్చు, ఎక్కడ గతులు ఇంటి లేకుండా ఒక రోజు నేర్చు. కానీ చదువు చాలా ముఖ్యం అనే ఉద్దేశంతో 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్న విషయం మనం గమనించాలి. సో ఇవన్నీ కాకుండా ఇదొకటి గుర్తుపెట్టుకోవాలా, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం ప్రమాణంగా లేదు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి సమర్థత ప్రకారం ఈరోజు మనము ఇవన్నీ పనులు చేస్తున్నాం. సరే, మన కాన్స్టిట్యున్సీకి వస్తే చాలా అభివృద్ధి పనులు చేశాము. డిఎంఎఫ్ ఫండ్ ఒకటే దగ్గర దాపు 62 కోట్ల రూపాయలు అనేక దీనికి తెచ్చారు. యూనివర్సిటీలో స్కూల్ బిల్డింగ్ కోసము, రోడ్లకి, సైడ్ డ్రైన్లకి, తార్ రోడ్లకి. అంటే అది
చాలా ఊహించని విధంగా మనం చేసాం. అందుకని అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు బాగా జరుగుతాయి. 20 లక్షలు చేస్తే అక్కడ సైడ్ రైన్ చేశారు, బీసీ కార్డులు అది కూడా చూశాను. దాని తర్వాత ఇంకొక నెల లోపల 20 లక్షలు డిఎంఎల్ ఫండ్ కూడా ఉంది, అది కూడా ఊరికి 10 లక్షలు, ఎస్సీ కార్డులకు 10 లక్షలు ఇస్తాము. దాని తర్వాత 10 లక్షలు ఆల్రెడీ మన శ్రీనివాసు ఎన్ఆర్జీఎస్ రోడ్లు చేయించారు. అంటే ఈ ఊరికి ఇప్పటి వరకు 30 లక్షలు ఆల్రెడీ 2 సంవత్సరాలు వేయించాము. ఇంకొక 20 లక్షలు రెడీగా ఉంది టీఎంఎల్ ఫండ్. అది కాకుండా పిఎంఏవై అంటే ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్ దానికి ఇంకొక 20 లక్షలు ఉంది. అంటే వచ్చే ఒక నెల లోపల ఇంకొక 4 లక్షల వర్కులు ఇక్కడ చేస్తాము. అది కాకుండా పోల్లు కూడా రిపేర్ చేస్తాము. చిన్న చిన్న పోల్లు తీసేసి పెద్ద పోల్స్. దాని తర్వాత జేజేఎం ఇంటింటికి కొలాయి దగ్గర 60 లక్షలు ఇచ్చినట్టున్నారు ఇక్కడ. అది కూడా ప్రతి ఒక్కరికి చేస్తాం. వెళ్తా ఉంటే ఇంటింటికి కొలాయి వేసారు కదా, రోడ్లన్నీ పైకి పోయినాయి. సో ఇవన్నీ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు పాత విషయాలకు వస్తే మీ ఊళ్ళో ఇంతకుముందు ఇంత గుంతలు ఉంటే నేనే సిమెంట్ రోడ్ వేయించినాం. ఇప్పుడు ఎమ్మెల్యే మీకు గుర్తుందా లేదా కానీ నాకు బాగా. దాని తర్వాత అక్కడ ముస్లిమ్స్ ఆడోళ్ళు వచ్చి అక్కడ ఒక పైప్ లైన్ బాగాలేదంటే ఒక కొల్లాయి రోడ్డు మీద చేయించాడు. అది కూడా నాకు బాగానే ఉంది. అక్కడ రోడ్డు మీద ఉంది. ఇప్పుడు అది తీసేసి ముస్లిమ్స్ చేశాను. దాని తర్వాత దర్గా కూడా 5 లక్షలు 10 లక్షలు అప్పుడు ఇవన్నీ చాలా వరకు ఇక్కడ చేయించాము, చేస్తున్నాము, చేయబోతున్నాము. ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని, మీ ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ని, దాని తర్వాత పంచాయతీ ఎలక్షన్లు కూడా ఈ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు కూడా ఇలా ఇదే స్పీడ్ జరగాలని అందరూ సహకారం ఉండాలా. ఒక మంచి సర్పంచ్ని, ఎంపీటీసీని కూడా ఎన్నుకుంటే మా తరఫున మేము కూడా ఇంకా స్పీడ్గా ఏగలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ కాలనీకి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ లో 5 లక్షల రూపాయలు చర్చికి అడిగారు. ఎలక్షన్ టైంలో మేము చెప్పాము ఖచ్చితంగా ఈరోజు మా టీ గారికి చెప్పాము. ఒక వారం 10 రోజులు అది కూడా శాంక్షన్ చేస్తాము. దాంట్లో ఇంకొక పెద్ద చర్చ ఉంది, దాన్ని కూడా 15-16 లక్షలు పెన్షన్ ఇప్పించి ఇంకా చిన్న పని ఏదో ఉంటే దాన్ని కూడా సరి చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీకు ఒకటే చెప్తున్నాం, సంక్షేమం అభివృద్ధి ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. నెల్లూరులోనే అది కనపడుతూ ఉంది. అటు చర్చిలు, ఇటు రోడ్లు, నీళ్ళ ఇది, తల్లికి వందనము, ఫ్రీ బస్సులు ఇవన్నీ ఇక్కడనే కనపడుతున్నాయి. ఇవన్నీ గమనించి రాబోయే కాలంలో తెలుగుదేశం మీ విజయ్ కుమార్ని ఆశీర్వదించాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.